అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కిన్ నీడ్స్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా నా యాక్నే అంటే పింపుల్స్కి కారణం ఏంటి, ఎందుకు వస్తుంది, అసలు నా యాక్నే టైప్ ఏంటి అని? ఎస్ అండి, యాక్నేలో కూడా టైప్స్ ఉంటాయి, అంటే పింపుల్స్లో కూడా టైప్స్ ఉంటాయి. అసలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో దానికోసం చూద్దాం. అసలు యాక్నే అంటే ఏం లేదండి, పింపుల్స్. దీంట్లో యాక్చువల్గా మనం చెప్పాలి అంటే 2 కేటగిరీస్లో డివైడ్ చేద్దామండి. నాన్ ఇన్ఫ్లమేటరీ యాక్నే అండ్ ఇన్ఫ్లమేటరీ అండి. నాన్ ఇన్ఫ్లమేటరీ అంటే ఏం లేదు, దానివల్ల మీకు పెయిన్ఫుల్గా ఉండదు. అవి ఏంటంటే వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్. వైట్ హెడ్స్కి వస్తే మనకి హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా, అంటే ఆ హెయిర్ చిన్న చిన్న హెయిర్ ఉంటుంది ఫేషియల్లో, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా దాంట్లో అండి. అవి పోర్స్ ఉంటాయి కదా, ఆ పోర్స్లోని మనకి సీబమ్ కానీ ఇంకా డెడ్ స్కిన్ సెల్స్ కానీ ట్రాప్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే పైన స్కిన్ లేయర్తో మూసుకుపోయినప్పుడు అది క్లాగ్ అయిపోతుంది, అంటే బ్లాక్ అయిపోతుంది అనమాట. అప్పుడు వైట్ హెడ్స్ ఫామ్ అవుతాయి. స్కిన్ కలర్లో చిన్న చిన్న వైట్ కలర్లో ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తే వాటిని వైట్ హెడ్స్ అంటారనమాట. అండ్ ఇవి అంత పెయిన్ఫుల్ ఉండవు, అందుకే ఇది నాన్ ఇన్ఫ్లమేటరీ. అండ్ సెకండ్ది వచ్చేసి బ్లాక్ హెడ్స్ అండి. సేమ్ ఆ పోర్స్లో సీబమ్ ఇంకా అదే ఆయిల్ ఇంకా డెడ్ స్కిన్ సెల్స్ ట్రాప్ అయిపోతాయి, కానీ ఇది బయట ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది, పైన స్కిన్ లేయర్తో మూసుకుపోదు. సో ఇది ఏమవుతుందంటే ఆక్సిడైజ్ అయిపోయి బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. సో వాటిని బ్లాక్ హెడ్స్ అంటారు. ఇది కూడా మీకు ఏం పెయిన్ఫుల్గా ఉండదు, అందుకే ఇది కూడా నాన్ ఇన్ఫ్లమేటరీ యాక్నే దాంట్లోకే వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇన్ఫ్లమేటరీ యాక్నే అంటే ఇది పెయిన్ఫుల్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ దీంట్లోకి వస్తే పాప్యూల్స్ అండి. పాప్యూల్స్ అంటే ఏం లేదు, సేమ్ ఆ ఫాలికల్స్లో ఈ ఎక్సెస్ ఆయిల్, సీబమ్ ప్లస్ డెడ్ స్కిన్ సెల్స్తో పాటు బ్యాక్టీరియా కూడా స్టక్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీకు రెడ్ పెయిన్ఫుల్ బంప్స్గా కనిపిస్తుంది, అది మీకు పాప్యూల్స్. ఇవి పిక్చర్లో చూపించినట్టు. అదే మీకు సేమ్ కైండ్ ఆఫ్ థింగ్లో మీకు పస్ కూడా ఫామ్ అయింది అనుకోండి, అది మీకు పస్ట్యూల్స్ అనమాట. అందుకే మీరు నేమ్లోనే చూస్తే పస్ ఉంది. సో ఇవి ఏంటంటే వైటిష్గా ఎల్లో కలర్లో ఉంటాయి అనమాట, ఇవి పస్ట్యూల్స్. ఇవి కూడా పెయిన్ఫుల్, ఇన్ఫ్లమేటరీ గానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వస్తే ఇది సివియర్ అండి, లైక్ నోడ్యూల్స్ అండ్ సిస్టిక్ యాక్నే అనమాట. నోడ్యూల్స్ అంటే ఏం లేదండి, ఇవి లోపల బ్యాక్టీరియా ఉంటుంది కదా పోర్స్లో, అది ఇంకా లోపల స్కిన్ లేయర్స్కి పెనట్రేట్ అయిపోయి ఏంటంటే లంపీగా ఫామ్ అయిపోతాయి అనమాట. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ అదే లంప్స్ విత్ పస్ ఉందనుకోండి, డిఫరెంట్ చాలా ఎక్కువగా, అది సిస్టిక్ యాక్నే అండి. ఈ రెండు వచ్చినప్పుడు మీరు ఇంట్లో హోమ్ రెమెడీస్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఏమీ యూస్ చేయొద్దండి. మీరు డైరెక్ట్గా మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే క్యూర్ చేస్తారు. ఇది జెనెటిక్ వల్ల కావచ్చు, లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ వల్ల అవ్వచ్చు, బట్ మీరు స్ట్రైట్ అవే మీరు డర్మటాలజిస్ట్ దగ్గరికే వెళ్ళిపోండి. సో ఇవండి యాక్చువల్గా మీరు పోర్ బ్లాక్ అవ్వడానికి మనం అనుకున్నాం కదా, 3 రీజన్స్ ఉంటాయి అసలు. ఎందుకంటే ఫౌండేషన్ మనకి యాక్నే మన పోర్స్ క్లాగ్ అవ్వడం వల్లే వస్తాయి అన్నమాట. సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ ఎక్సెసివ్ సీబమ్ వల్ల అండి, ఎక్కువ సీబమ్ ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల ఆయిలీగా ఆ పోర్స్లోని, దానివల్ల ఒక రీజన్ అవ్వచ్చు మన యాక్నే రావడానికి. నెక్స్ట్ డెడ్ స్కిన్ సెల్స్ ట్రాప్ అయిపోయినప్పుడు, ఆ పోర్స్లో క్లాగ్ అయిపోయినప్పుడు. ఇంకా నెక్స్ట్ క్యూటీ బ్యాక్టీరియం, అంటే ఇదేంటంటే మన స్కిన్ మీద ఉండే ఒక కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా అండి. దానివల్ల మనకి నెగిటివ్ థింగ్ ఏం లేదు, బట్ ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ ఇంకా సీబమ్ మన పోర్స్లో స్టక్ అయిపోయినప్పుడు ఇది ఇన్ఫ్లేమ్ అయిపోయి ఇంకా ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండి మనకి యాక్నే రావడానికి. సో ఇవి మెయిన్ రీజన్స్. ఇది కాకుండా జెనెటిక్ ఇష్యూస్ వల్ల కూడా అయి ఉండొచ్చు అండి. డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి మనకి. ఇంకా మీకు షుగరీ డ్రింక్స్ ఎక్కువ తినడం వల్ల, షుగర్ ఎక్కువ తినడం వల్ల, ఇంకా డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ తినడం వల్ల, వీటి వల్ల కూడా మనకి యాక్నే బాగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి, మీరు టైప్ ఆఫ్ యాక్నే ఎలా ఉంది మీది, అండ్ ప్లస్ ఏమైనా ఏ టైంలో ఎక్కువ వస్తుంది అని దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు మీకు ఏ టైప్ ఆఫ్ యాక్నే వచ్చింది. ఐడెంటిఫై చేశారనుకోండి మీకు ఈజీ అవుతుంది ఎలా ట్రీట్ చేయాలి అని. బట్ ఏంటంటే మీకు సివియర్ యాక్నే వచ్చింది అనుకోండి, లైక్ నోడ్యూల్స్ కానీ సిస్టిక్ యాక్నే కానీ, మీరు మాత్రం ఆలోచించొద్దు, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అండ్ కమింగ్ టు ద అదర్ థింగ్స్, ఇప్పుడు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఇంకా పాప్యూల్స్, పాస్ట్యూల్స్ కనుకోండి. బ్లాక్ హెడ్స్కి అయితే మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి సాల్సలిక్ యాసిడ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. ఇది ఏంటంటే బీటా హైడ్రాక్సీ యాసిడ్ అనమాట. అంటే ఇది ఆయిల్ సాల్యుబుల్. మన గంక్స్ హోల్స్లో ఉంటుంది కదా, హోల్స్లో ఆ గంక్ దగ్గరికి వెళ్ళి వాటిని డిజాల్వ్ చేసి పోర్స్ని క్లీన్ చేయడానికి చూస్తుంది. మీకు చెప్పా కదా పోర్స్ క్లాగ్ అవడమే మెయిన్ రీజన్ అని. సో అది బాగా హెల్ప్ చేస్తుంది సాల్సలిక్ యాసిడ్. దానివల్ల బ్లాక్ హెడ్స్ క్యూర్ అవుతాయి, ఇంకా వైట్ హెడ్స్ కూడా. ఇంకా సాల్సలిక్
యాసిడ్ చాలా ఉన్నాయి దానికి సంబంధించిన ప్రోడక్ట్స్. సో అదొకటి. అదే కానీ మీకు పాప్యూల్స్ పాస్ట్యూల్స్ వచ్చాయనుకోండి, బెంజాల్ పెరాక్సైడ్ బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి. ఎందుకంటే అది బ్యాక్టీరియాతో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బ్యాక్టీరియా కూడా ఉంటుంది అనుకున్నాం కదా, అది కూడా మనకి ఫైట్ చేసి కిల్ చేసి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. బట్ మీరు కొన్ని రోజులు వాడిన తర్వాత కూడా పాప్యూల్స్ కానీ తగ్గలేదు అనుకోండి, ఇంకా ఎక్కువ అవుతుంది అనుకోండి, దెన్ గో టు డెర్మటాలజిస్ట్ అండి, మీరు లేట్ చేయొద్దు. సో సాల్సలిక్ యాసిడ్ ఇంకా బెంజాల్ పెరాక్సైడ్ యాసిడ్ ప్రోడక్ట్స్ ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఎస్పెషల్లీ ఈ మైల్డ్ టు మీడియం కైండ్ ఆఫ్ యాక్నే అండి, అంటే బ్లాక్ హెడ్స్కి, వైట్ హెడ్స్కి, పాప్యూల్స్కి, పాస్ట్యూల్స్కి ఇవ్వండి. ఇంకా ఈ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా నేను పెడతాను. ఇంకా యూసేజ్కి వస్తే అండి, మీరు సాల్సలిక్ యాసిడ్ బెంజాల్ పెరాక్సైడ్ అనేది కొంచెం యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ టైప్ కదా, సో మీరు జాగ్రత్తగా యూజ్ చేయండి. అంటే 1 ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ చేయండి. 24 to 48 hours వెయిట్ చేయండి. మీకు ఏం రియాక్షన్ లేకపోతే మీరు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు అవి. సో ఏంటంటే వీక్లీ వన్స్ స్టార్ట్ చేయండి, ఆ తర్వాత స్లోగా అది ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. కానీ నెక్స్ట్ డే మాత్రం సన్ స్క్రీన్ ఇంపార్టెంట్ అండి. యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వాడినప్పుడు మన స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మీరు సన్ స్క్రీన్ కానీ సరిగ్గా యూజ్ చేయకపోతే సన్ బర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సన్కి ఇంకా అది కొంచెం బాగా రెడ్ ఇరిటేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇదండి యాక్నే కోసం. ఇంకా మీకు యాక్నే కోసం ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి, ఎలా ఫామ్ అవుతుంది అనేది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను దానికోసం కూడా ఇంకా చెప్తాను. అండ్ దిస్ ఇస్ ఇట్ అండి. ప్లీజ్ ఐడెంటిఫై వాట్ టైప్ ఆఫ్ యాక్నే మీది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే చాలా ఈజీ అవుతుందండి యాక్నే కంట్రోల్ చేయడంలో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ కోసం చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ. బై బాయ్.